కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశంలో ట్రెండింగ్ ఉండేటువంటి పథకం. మొన్నటిదాకా ఇవ్వలేదు ఇక అయిపోతారు అనుకున్నటువంటి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ పరదాలు లేకుండా, మీటింగులు లేకుండా, మామ అని పిలిపించుకోకుండా, చెడి చప్పులు లేకుండా ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషం, ఆత్మవిశ్వాసం నింపే విధంగా 64 లక్షల మంది పిల్లలకు 10,000 కోట్ల రూపాయలు డబ్బులు జమ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. చరిత్ర, భారతదేశ రాజకీయ చరిత్రలో సంక్షేమంలో మొదటి నుంచి కూడా ఆద్యులుగా నిలిచిండేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైతే, దాన్ని అత్యున్నతమైనటువంటి శిఖరాలకు చేర్చిండేది మాత్రము తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం ప్రజలు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు, తల్లులు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు, కుటుంబ సభ్యులు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు, పిల్లలు సెలబ్రేట్ చేస్తున్నారు వీధుల్లోకి వచ్చి. నిద్రలేనిది ఎవరికంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కొంతమంది సైకో ఫ్యాన్స్కి. మామూలుగా ఏదైనా అనాలోచితంగా ఏదైనా లబ్ధి పొందితే ప్రతి ఒక్కడు సంతోషపడతాడు. సైకో ఫ్యాన్స్కు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు చెందిన కుటుంబాలు కూడా ఈ లబ్ధి పొందినారు. లోపల సంతోషం ఉన్నా బయటకైతే వ్యక్తపరచలేని పరిస్థితి. పాపం ఇది ఒక అయోమయ పరిస్థితి వీళ్ళకి. రాజకీయంగా భవిష్యత్తు ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి. మాట ఎందుకు చెప్తానంటే, ఇంకో డిఫెన్స్ సెట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ తమాషకు ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళవి. మొన్నటి వరకు ఎన్నికల ముందు ఒక లైన్ చెప్తాను, ట్యాగ్ లైన్: మా జగనన్నకు మళ్ళీ 30 సంవత్సరాలు మా జగనన్నే ముఖ్యమంత్రి అండి. ఆ రోజున జగనన్న వయసు 51 సంవత్సరాలు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ముసలోడనేసి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వయసు 73 సంవత్సరాలు. అంటే ఈయనకి 81 సంవత్సరాలు వచ్చినా ఈయన ముసలోడుగాడు, ఆయన 73 సంవత్సరాలకే ముసలోడైనాడు. అసలు కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి. అందుకే సైకో ఫ్యాన్స్ అంటున్నాం. మాట్లాడేటప్పుడు, ప్రజలకు తెలియజెప్పేటప్పుడు నాయకులకి కొన్ని పద్ధతులు ఉండాల, చిత్తశుద్ధి ఉండాల. అనాలోచితంగా మాట్లాడకూడదు, అర్థం లేనటువంటి మాటలు మాట్లాడకూడదు, అర్థం లేనటువంటి పసలేనటువంటి విమర్శలు కూడా చేయకూడదు. సద్విమర్శలు చేయాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. ఒక దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తూ ఉంటే హర్షించాల్సింది పోయి తప్పులు పడుతూ ఉన్నారు. ఇంకా చాలామందికి ఇంకా కూడా మేము వెసులుబాటు ఇస్తాను. మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటే జెన్యున్గా లబ్ధిదారులు అయ్యండి, మీకు రాలేకపోతే కూడా ఇంకా వెసులుబాటు ఇస్తాను. స్టిల్ యూ హ్యావ్ ద ఆప్షన్, మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు కూడా ఇవ్వండి, మేమేమి పార్టీలు కూడా చూడదలుచుకోలే. మా ఆఫీస్కి ఇచ్చిన మేము కూడా ప్రాసెస్ చేస్తాం, ఇబ్బంది లేదు, రిజాల్వ్ చేస్తాం. మతి భ్రమించినటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా, మహిళల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. తల్లులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కొనసాగాల, మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేట్ లేదు, కూటమి ప్రభుత్వానికి ఆల్టర్నేట్ లేదు, కులాలకు మతాలకు అని కూడా చెప్తున్నా అనే ఆలోచనతో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే, ఎందుకంటే ముస్లిం సమాజం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి మాట్లాడుతున్నాను నేను. మశానంపేట, కంచుకోట, ప్రతి వార్డులో కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చినారు, పిల్లలు రోడ్డు మీదకి వచ్చినారు, టపాసులు పేల్చినారు, మిఠాయిలు పంచుకున్నారు, పాలాభిషేకాలు చేసినారు. ఇంత హర్షాతి రేఖలు గతంలో ఎప్పుడు కూడా
ఏ కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా జరిగినటువంటి దాఖలాలు లేవు. మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి బేసిక్గా నెగిటివ్ పర్సనాలిటీ, నెగిటివ్ పాలిటిక్సే చేస్తాడు, పాజిటివ్ పర్సనాలిటీ కాదు. ఈయనకి ఓపెన్ మైండ్ లేదు. ఈయన ఎప్పుడు కూడా మీరు గమనించండి, ప్రత్యేకించి ముస్లిం సమాజానికి చెప్తా ఉన్నాను నేను, వీళ్ళ నాయన ఏదో ముస్లిమ్స్కు పక్షపాతం అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన చెన్నారెడ్డిని పదవిచ్చుండి చేయడానికి హిందూ ముస్లిం గొడవలు పెట్టినాడు. పులివెందుల నుంచి రౌడీలను పంపించేసి పాత బస్తీలో అల్లర్లు లేపినాడు. తద్వారా చెన్నారెడ్డిని పదవిలో నుంచి దింపేసినాడు. అక్కడి నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తంతు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను. ఎవరిని విమర్శించేది కాదు, ఇది బాధ్యత, ఇది సామాజిక బాధ్యత. బీ అలర్ట్. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు మీరు ఆలోచన చేసుకోండి. అసదుద్దీన్ ఓవైసీ నిన్న దిగేసినాడు, మళ్ళీ ఇంపోర్ట్ అయిపోయినాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఉనికి లేనటువంటి పార్టీ ఇది. దిగేసి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కూడా ఒత్తిడి పెంచండి, వక్ఫ్ చట్టాన్ని, అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే తల్లికి వందనము చూపిస్తున్నటువంటి ప్రభావం ముస్లిం కమ్యూనిటీని కూడా కమ్యూనిటీ మర్చిపోయేసి కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని బీజేపీతో ఉన్నప్పటికీ కూడా ఆదరించాలనే ఆలోచనలో పడినారనే ఒక భయ ఆందోళనకు గురయ్యే వెనువెంటనే రాష్ట్ర ప్రజలు బాగుండాలా, తల్లులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా అనే ఆలోచన లేకుండా రాజకీయాలు కావాలా, రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే అసదుద్దీన్ ఓవైసీని ఇమ్మీడియట్గా ఇంపోర్ట్ చేసేసి మొదలుపెట్టినాడు. ఈ ఉచ్చులో పడద్దండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా చెడ్డ జరగల. మత ఘర్షణలు అరికట్టిండే తెలుగుదేశం పార్టీ. మీరు ఉమ్మడి రాష్ట్రాన్ని చూసినా, నవ్యాంధ్రప్రదేశ్ని చూసినా, ముస్లిం సమాజానికి సంక్షేమము ఎక్కువగా అందించిండేది కూడా తెలుగుదేశం పార్టీ.